అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు మారనున్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన హామీకి కట్టుబడిందా? ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు మారుస్తారా లేక పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తారా? ఇంత తొందరగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణమేంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీల రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ పార్టీనే అధికారంలో ఉంది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఆ పార్టీ ఏం చెబుతోందనేది ఉత్కంఠ రేపుతోంది. కొత్త ఏడాదిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. జనవరిలో షెడ్యూల్ ప్రకటించి ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని భావిస్తోంది. పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో పెట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అయితే ఇప్పుడు రిజర్వేషన్ల విషయం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లు పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెబుతూనే అందుకు అనుగుణంగా కులగణన నిర్వహించింది. మొదట బీసీ కమిషన్ ఆధ్వర్యంలో కులగణన చేసేలా షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్లు ఖరారు చేయాలని కోర్టు ఆదేశించింది. మాజీ ఐఏఎస్ బుసాని వెంకటేశ్వర్లను కమిషన్ చైర్మన్గా నియమించింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికొచ్చింది. రాష్ట్రంలో 12,941 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని పలుచోట్ల 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గతంలో ఉన్న గ్రామాలు, వార్డులు పెరగటంతో గ్రామాలు, వార్డుల రిజర్వేషన్లు మారనున్నాయి. సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం కొన్ని సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు పెంచేలా అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని భావించింది. అయితే చివరి నిమిషంలో విరమించుకుంది. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ను సుప్రీంకోర్టు సూచించిన విధంగా ట్రిపుల్ టెస్ట్ ద్వారా ఖరారు చేయనున్నారు. ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇప్పటికే జిల్లా పర్యటనలు, బహిరంగ వినతులు స్వీకరించి నివేదికను ప్రాథమికంగా సిద్ధం చేసింది. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కంప్యూటరైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అది పూర్తి కాగానే కమిషన్కు డేటా అందిస్తారు. దాని ఆధారంగా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది. ఆ తర్వాత కేబినెట్ నివేదికపై చర్చించి ఆమోదించి రిజర్వేషన్లను ఖరారు చేస్తుంది. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను ఖరారు చేసి ఎన్నికల కమిషన్కు అందించనుంది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ స్కెడ్యూల్ను విడుదల చేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రభుత్వపరంగా సాధ్యం చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ నెల 30న జరిగే కేబినెట్ భేటీలో బీసీ రిజర్వేషన్ల పెంపుపైనే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లిచ్చి సర్దుబాటు చేయాలని గతంలో ప్రభుత్వం భావించింది. వాస్తవంగా బీసీలకు 22% రిజర్వేషన్ల ప్రకారం పార్టీ సీట్లు కేటాయింపు చేస్తోంది. జనరల్ స్థానాల్లో మరో 20% సీట్లు బీసీలకిచ్చేలా చర్చలు జరుపుతోంది. బీసీలకు తామే అధిక సీట్లు కేటాయించామని చెప్పుకునేందుకు రెడీ అవుతోంది. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు ముందుగా నిర్వహించే అవకాశముంది. అసెంబ్లీలో చేసిన చట్ట సవరణకు గవర్నర్ ఆమోదముద్ర వేయగానే ప్రక్రియను పూర్తి చేయనుంది. ఆ తర్వాత ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. మొదట గ్రామీణ స్థానిక సంస్థలు, ఆ తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనుంది. గ్రామాలు, పట్టణాల్లో ఎవరెవరిని పోటీ చేయించాలో ఎమ్మెల్యేలు ప్రాథమికంగా అంచనాకొచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనల్ని బీసీలు ఎలా స్వీకరిస్తారో వేచి చూడాలి.